ఇంద్రమ్మ కూడా నా విషయంలో వీళ్ళ లెక్కనే ఉంటది. 4 మాటలు చెప్పి సంజయించు పో బావా. ఆంటీ, అంజలికి మంచి పేరే దక్కుతుంది కానీ మచ్చపడదు. అంజలికి చాలా మంచి లైఫ్ ఉంది, హ్యాపీగా సెటిల్ అవుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. వస్తాను అంకుల్. అంజలి, ఇక నేను బయలుదేరుతాను. మంచిది బావా. యశోదా, యశోదా, అంతా పోగొట్టుకున్నట్టు మీరు అలా కూర్చుంటే నాకేదోలా ఉంది. ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నా, నువ్వు గాని వాసు గాని ఏం మాట్లాడరేంది? మాట్లాడమ్మా. ఇదిగో వాసు, ఇదేం మంచిగా లేదు. మాట్లాడు వాసు, మాట్లాడు. మాట్లాడు యశోదా. నా తల్లివి కదూ, నా బంగారాన్వి కదూ, నా బుజ్జివి కదూ, మా అమ్మవి కదూ. ఎవతే నీకమ్మా? యశోదా, నువ్వు ఉండవయ్యా. ఇలాంటి దాన్ని కొడితే ఏంటి, నరికేస్తే ఏంటి? నా కడుపున చెడబుట్టావు కదే. ఎందుకొచ్చావే? ఎందుకొచ్చావు? నాకు కడుపు కోత మిగిల్చింది చాలు. ఇంకా మమ్మల్ని ఏం బాధ పెడతానికి ఇక్కడికొచ్చావు? యశోదా, అంత పాపం నేనేం చేసినాను? నువ్వేం పాపం చేయలేదమ్మా, పుణ్యమే చేశావు. నువ్వు గొప్ప త్యాగమూర్తివి, కానీ మేమేనమ్మా పేదవాళ్ళం. నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి కలలు గంటమే తప్ప నీ కోసం ఏమీ చేయలేని చేతకాని వాళ్ళం. కానీ రాజశేఖర్ కుటుంబమే నేనంత ప్రేమగా చూశారు. అన్నన్ని లక్షలు పోసి నీ కోసం అంత మంచి సంబంధం తీసుకొచ్చారమ్మా. వాళ్ళకి ఏమిటి అవసరం? అర్జున్ బాబుకు నీ పెళ్లి గురించి అంత కష్టపడాల్సిన అవసరం ఏమిటమ్మా? చూడమ్మా, మేం కన్న కలల మీదే కాదు, వాళ్ళ ఆశల మీద కూడా నీళ్లు పోసావమ్మా. ఇంతమందిని బాధ పెడతానికి నీకు అసలు మనసు ఎలా ఒప్పిందమ్మా? నీ బుద్ధి ఎరిగాక నీ కన్నవాళ్ళం మేమెప్పుడూ నీ మీద చేయి చేసుకోలేదమ్మా. కానీ ఇప్పుడు నీ మీద చేయి చేసుకునేలా చేసుకున్నావు. మా గుండె కోత ఏమిటో నీకు అర్థమయ్యే ఉంటుంది. ఇన్నేళ్ళొచ్చినా ఇంకా నిన్ను చిన్నపిల్లలాగానే పెంచావు. నీకు నచ్చినట్టుగా నిన్నెందుకు వదిలేశావు? నువ్వు సంతోషంగా ఉంటావని. అలా వదిలేసినందుకు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. దండించకుండా అలా వదిలేసినందుకు మాకు శిక్ష వేస్తున్నావు. యశోదా, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను మీకు శిక్ష వేయడం ఏంటి? నాకేం అర్థమైతలే. శిక్ష కాకపోతే మరి ఇంకేమిటమ్మా? పీటల మీద నీ పెళ్లి ఆగిపోతే నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు. మా కళ్ళకు నువ్వు దూరంగా ఉన్నా నీ జీవితం బాగుంటుందనే కదమ్మా ఈ బస్తీలోంచి నిన్ను ఇందిరమ్మ వాళ్ళ ఇంటికి పంపించింది. ఇప్పుడు బస్తీలో మేము తలెత్తుకుని ఎలా తిరగలం? వేలెత్తి చూపే జనాలే కానీ నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఎవరున్నారమ్మా? నిన్ను ఇలా చూస్తూ మేము భరించలేమమ్మా, భరించలేం. ఆటలు అల్లరే దాని జీవితం అనుకుంది. ఇప్పుడు దాని బతుకే అల్లరైపోయింది. కానీ ఇప్పుడు కూడా దానికి తెలియట్లేదయ్యా. నీకు నచ్చినట్టే ఉండవే. నీకు ఏం చెయ్యాలనిపిస్తే అదే చెయ్యి. మేము చచ్చామనుకో. యశోదా, ఏందా మాటలు? మీరు లేకపోతే నేను ఎట్లుంటాను? మా మీద నీకంత ప్రేమే ఉంటే మరి మా మాట కళ్యాణ మండపంలో ఎందుకెళ్ళలేదే? యశోదా, గీ విషయమే నాకు అర్థమైతలేదు. బుల్లుణ్ణి ఆ మిస్సమ్మ ప్రేమించిందని తెలిసి నేను ఎట్లా చేసుకుంటా? నేనైతే తప్పు చేయలే. నువ్వు కొట్టినా తిట్టినా నేను చేసింది మంచి పనే. ఇక్కడ మమ్మల్ని పిచ్చివాళ్ళని చేసి మంచి పని చేశానంటావేంటే? మంచి పని చేసినాను. మా బాధ నీకు అర్థం కాదని తెలిసిపోయిందే.
నిన్ను ఇలాగే వదిలేస్తే ఇలాంటి మంచి పనులు ఇంకా చాలానే అలగబెడతావే. దాన్ని భరించే శక్తి మాకు లేదు. బయటికెళ్ళవే, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు పొమ్మంటే నేనెందుకు పోతా? నేను గీన్నే ఉంటా. పొమ్మనేది నిన్నేనే. పో, వెళ్ళిపో. యశోద, నువ్వే నాకు ఇట్లా మాట్లాడుతుంది? నీకేమైనా గాలి సోకిందా? దిమాగ్ ఖరాబ్ అయిందా? ఈ రోజుతో మన మధ్య సంబంధం తెగిపోయిందే. నువ్వెవరో మేమెవరో బయటకు నడు. పదవే బయటికి, వెళ్ళవే, వెళ్ళు. వెళ్ళవే, చూస్తావేంటి? వెళ్ళు. యశోద! యశోద, వెళ్ళవే. నా మాట విను యశోద. నాకేం చెప్పొద్దు. యశోద, బయటికెళ్ళు. అరే! యశోద, నీకు నచ్చినట్టే ఉండు. యశోద, 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 తలుపు తీ యశోద, తలుపు తీ యశోద. వాసు, నువ్వైనా యశోదకు చెప్పు వాసు. యశోద, తలుపు తీ. యశోద, నేను ఏడికన్నా పోతే నా కోసం ఊరంతా వెతికేటోళ్ళు. ఇప్పుడు నేను ఇంటికి వస్తే నన్ను బయటికి పంపించేస్తుండ్రు. నేనంత తప్పేం చేయలేదు యశోద. మీరెంతసేపు తలుపు తీయరో నేను చూస్తాను. నేను మీకంటే మొండిదాన్ని. చూస్తుండండి. ఇక్కడ మీరు, అక్కడ ఇంద్రమ్మ, మీరందరూ చేరి నా దిమాగ్ ఖరాబ్ చేస్తుండ్రు. కానివ్వండి, చూస్తాను. ప్లీజ్ నానమ్మా, మాట్లాడినానమ్మా. నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి అస్సలు మాట్లాడలేదు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అన్నావు నువ్వు. ఇప్పుడు అదే జరిగిందనుకుని అంజలిని క్షమించొచ్చు కదా నానమ్మా. నిన్ను బాధ పెట్టడం అంజలికి మాత్రం ఇష్టమా? ఒక్కసారి ఆలోచించు. అంజలిని మా అందరికన్నా ఎక్కువగా అర్థం చేసుకుంది నువ్వే అత్తయ్య. ఈ లోకం మొత్తం ఏకమై అంజలిని వెలివేసిన తనకంటూ తోడుగా నిలబడే ఒకే ఒక్క మనిషి నువ్వే అత్తయ్య. నువ్వే ఇలా మౌనం వహిస్తే ఎలా అత్తయ్య? నానమ్మ, అంజలి భవిష్యత్తుని మనం చూడలేదు. ఏమో, ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందేమో. ఇంతకన్నా గొప్ప జీవితం రాసిపెట్టుందేమో. చెప్పలేం కదా నానమ్మ. అల్లరితనంలో ఉన్న అంజలి మంచితనం నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అత్తయ్య. అది తెలియని తనం కాదత్తయ్య,
మంచితనం. తన జీవితం గురించి ఎప్పుడూ ఆలోచించదు. జరిగిన విషయం మర్చిపో అత్తయ్య. జేజమ్మ, ముందు నువ్వు భోంచేయి ప్లీజ్. జేజమ్మ, నువ్వు ఇలా మాతో మాట్లాడుకున్నా ఉంటే మేమేం కావాలి? ప్లీజ్ జేజమ్మ, నేను తినిపిస్తాను. నోరు తెరువు జేజమ్మ, 4 ముద్దలు తిను. నువ్వు ఇలా ఉంటే మేము మనశ్శాంతిగా ఉండలేము నానమ్మా. నువ్వు నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ప్లీజ్ నానమ్మా. తిన్నానమ్మా. అత్తయ్య తినత్తయ్య. నానమ్మ, అత్తయ్య నానమ్మ. ఏ సమస్య వచ్చినా అత్తయ్య అండతో దాన్ని పరిష్కరించేవాళ్ళం. కానీ ఇప్పుడు సమస్య అత్తయ్య చుట్టూ ఉంది. పరిష్కారం ఏంటో అర్థం కావట్లేదు. యశోదా, 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 యశోదా. ఇంక నా మీద నీ కోపం పోతే ఒకసారి తలుపుది యశోదా. వాసు, నువ్వైనా తలుపు తీస్తావా లేదా? యశోదా, తలుపు తీస్తావా లేదా? యశోదా, నీకు పుణ్యం ఉంటది, తలుపు తీ యశోదా. మన మధ్య సంబంధం తెగిపోయిందే, వెళ్ళిపో. గట్ల నోటి మాట అంటే నేను మీ బిడ్డను కాకుండా పోతానా? నా జీవితం మంచిగానే ఉంటది. నా షాదీ గురించి మీరు బేఫికర్గా ఉండండి. తలుపు తీ యశోదా. నువ్వెంత కొట్టుకున్నా తీయనే, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏంది? తలుపు తీ. నేను అడుక్కునే కొద్దీ గట్ల పైకెక్కి కూర్చుంటారేంది? తీ. నా సంగతి మీకు తెలుసు కదా. తలుపు తీ యశోదా. తలుపు తీయరా? గట్ల ఎంతసేపు కూర్చుంటారో కూర్చోండి. అంజలక్క, రాచినుడా, ఏందక్క ఆడుకుంటున్నావు? ఏం చెప్పమంటావురా?
మా వాసు యశోదలు నన్ను బయటికి దోషేసిండ్రు. నా పెళ్ళి ఆగిపోయిందని వాళ్ళ బాధ. అయితే ఏమైందక్క, మా ఇంటికి పోదాం. రాత్రి పడుకొని రేపొద్దునే వచ్చేసే. కోపంగా ఉన్న పెద్దయ్య పెద్దమ్మ జర తగ్గుతారు. అలాగేరా. యశోదా, మీరు నన్ను లోపలికి రానివ్వరా? అయితే నేనే పోతున్నా, సరేనా? పోతున్నా. అయితే పోవే. అక్క పద. వాళ్ళు అట్లనే అంటారా, జరంత సేపులో తలుపు తీస్తారు. నువ్వు ఒకవేళ పెద్దమ్మలు తలుపు తీయకపోతే మా ఇంటికి వచ్చాయక్క. మా ఇంట్లోనే భోంచేసి పడుకుందు, సరేనా? గట్లనే. నువ్వు ఏమయ్యా, వచ్చి భోంచేయి, నేను వడ్డిస్తాను. వద్దే సోదా, నాకు ఆకలిగా లేదు. దాని మీద కోపంతో మనమెందుకయ్యా పస్తులుండటం? వచ్చి భోంచేయి, నేను తీసుకొస్తాను. కూర్చో అయ్యా, రా కూర్చో. తినయ్యా. వద్దే సోదా, నాకు తినబుద్ధి కావటం లేదు. తిను. యశోదా, ఆకలేస్తుంది యశోదా. తలుపు తీ. యశోదా.